శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తుంది, అన్న పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దయగలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కృపగల యేసయ్య, నీకే వందనాలు తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని కాచిన విధానం కొరకే నీకు వందనాలు తండ్రి. నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నావు ప్రభా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి యేసయ్య, నీకే వందనాలు తండ్రి. కృపగల యేసయ్య, నీకే వందనాలు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులన్నా ప్రభా, ఇటు ధన్యత మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా, నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం నాయన. మా మధ్యలో మీరు దిగండి తండ్రి, నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. వాక్యం చెప్పే వాళ్ళలో ప్రభా మీరుండి మాట్లాడండి నాయన. మీ సిలువ చాటున మరుగుపరచుకోండి తండ్రి. యేసయ్య, బ్రదర్ల మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా. పరిశుద్ధుడా, నీకే వందనాలు యేసయ్య. ఈ పరలోక మర్మాలు ప్రభా అయ్యా, నువ్వు ప్రతిదినం మాట్లాడుతూ వస్తున్నారు ప్రభా, నీకే వందనాలు యేసయ్య. నీ రాకడకు సిద్ధపరచండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్య. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు ఆయన. ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగల దేవుడవు ప్రభా, నీకే వందనాలు నాయన. నీ సర్వసత్యమ్మ ప్రభా, లోకమంతా తెలుసుకోవాలా ప్రభా. పరిశుద్ధుడా తండ్రి, నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలా ప్రభా. పరిశుద్ధుడా, సాయం చేయండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. కేబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి. మీ సేవలో బలంగా వాడుకోండి తండ్రి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. అయా, దురాత్మ సీకట్ శక్తులు, అంధకార శక్తులన్నీ బంధించండి. యేసయ్యా, నీకే వందనాలు నాయన. యేసు ప్రభా, నీ బిడ్డలను నీ ఆత్మాభిషేకం చేత అభిషేకించండి. యేసు ప్రభా, నీ సేవ చేయాలా ప్రభా. అనేకులు నీ రాకడకు సిద్ధపరచాలా ప్రభా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మాభిషేకం, అగ్నిభిషేకం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీ ఆత్మ నడిపింప దయచేయమని ప్రభా, నీ నామానికే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. హలో స్టార్, ప్రైజ్ లార్డ్. అన్న పాట పాడండి అన్న. సరే స్టార్. మన ప్రభు గొప్ప కార్యములు చేసేవాడన్న పాట. ప్రభు గొప్ప కార్యము చేసనని మనముత్సాహించెదము. ప్రభు గొప్ప మేలులు వర్షము మనపై కురిపించెనాహా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనాహా. ఆహా, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగ సేవింతుము, పాత్రులముగ సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా, స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే.
ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు ఘనపరచెదము చాటించెదమిలలో ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము నూతన కార్యములు చేయువడు ప్రభు ఆశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువడు ప్రభు ఆశ్చర్యకరుడు బలమగు కార్యమును బలమగు కార్యములు చేయువడాయనే ధైర్యముగా పాడెదం బలమగు కార్యములు చేయువడాయనే ధైర్యముగా పాడెదం ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చే మనమనుభవించితిమి ఘనత మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగ సేవింతుము పాత్రులముగ సేవింతుము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సాహించెదము ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సాహించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ స్టార్ అందరికి థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రభు నామమున కూడి వచ్చిన అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో స్వరాజ్ బ్రదర్ గారు వాక్యం అందిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనము వాక్యంలోకి వెళ్దాము. ఈ సమయం ఇచ్చిన దాన్ని బట్టి యేసు ప్రభుకి వందనాలు. ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చి దేవుని నడిపింపు 2110 ఎపిసోడ్ వరకు వచ్చిందంటే దేవుని దయ. మనం ప్రార్థన చేసుకొని మనము నడిపించుకుందాము. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేలా స్తోత్రాలు దేవా. మా ప్రభా,
ఈ రాత్రికాల సమయంలో దేవాయస్తే మా ప్రభా మమ్మల్ని దేవాయస్తే మా ప్రభు ముట్టి శ్వాసపరిచి దేవాయస్తే మా ప్రభా నీ నామంలో మేము ఏమి అడిగినాను దేవా ఇస్తానని చెప్పారు మా ప్రభా యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి దేవా మాకు దయచేసి ప్రతి ఒక్క సమృద్ధిగా దయచేసి దేవాయస్తే మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్తే మా ప్రభా మీ వాక్యంలో పాటల్లో దేవాయస్తే మా ప్రభా ఇంతగా కొనియాడదాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయస్తే మా ప్రభా ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవా కానీ వాళ్ళ సజీవ లెక్కలో ఉంచి దేవాయస్తే మా ప్రభా నీ వాక్యం చేత మాతో మాట్లాడండి మా ప్రభా దేవాన్ని బూరగా వాడుకోండి మా ప్రభా నీకు పరిశుధాత్మ శక్తి చేత దేవాయసి మా ప్రభు మేము వాడటకు సాయం దయచండి దేవా మంచి నేలను మేము విత్తనం వేయటకు సాయం దయచండి అది మంచి చెట్టుగా మారి ఇతరులకు కూడా దేవా అది ఫలించాలన్న సాయం దయచండి మా ప్రభా అటువంటి గుణగణాలు మాలో దయచండి మా ప్రభా నీ హస్తం కుమరించండి మా ప్రభా ఇటువంటి దేవా అంతరాయం కలగకుండా దేవాయసు ప్రతి ఒక్కరు దేవ శ్రద్ధగా విని దేవ పాటించి దాని ప్రకారం వెళ్ళటకు సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. ఇక్కడ మన అంశం వచ్చేసి ఈరోజు జీవాహారము నేనే. మనకు యేసు జీవాహారము. సో యేసు ప్రభుని మనము వెంబడిస్తే ఆయన లాగా మనం మారాలి. సో ఆయన పోలికలుగా ఉండాలి. కానీ మనము ఆయన జీవంలో ఉండాలంటే ఒక యేసు ప్రభుయే మనల్ని ఏం చేసిండు? పాపం నుంచి జీవంలోకి తీసుకొచ్చిండు. ఆయన మానవ శరీరం ధరించి ఆయన రిక్తుడై ఆయన చనిపోయి ఈరోజు మనకు ఏం చేసిండు? జీవంనిచ్చిండు, పరలోక రాజ్యంలో స్థానంనిచ్చిండు. సో మరొకసారి మనం ఏం చేస్తున్నాము? పాపం తట్టు మనము తిరగదు. ఇక్కడ చూస్తే 51 వర్సెస్ యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారంను నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, యూదా వారు అందరూ ఉన్నారు, యూదా గోత్రస్తులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుని అక్కడ ప్రశ్నించి అక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే 41 వర్సెస్ చూడండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 41. ఇప్పుడు మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. కాబట్టి నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుకొనొచ్చు, ఆయన యోసేపు కుమారుడైన యేసు కాడా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఆత్మీయంగా ఇక్కడ ప్రవచిస్తే వాళ్ళు ఏం చేస్తుండ్రు? శరీరకరంగా వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. ఆయన ఏంటంటే యోసేపు కుమారుడు కాడా అని అక్కడ యూదులు అక్కడ ప్రశ్నిస్తారు. అక్కడ ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఆయన ఎలా చెప్పుచున్నాడనేది. అందుకు యేసు, మీలో మీరు చనువు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి ఇక్కడ ఏం చేస్తుందంటే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని. ఆయనను ఎవరు పంపిరు? ఆయన తండ్రి ఇక్కడ పంపించిండు, లోకములకు పంపించిండు. ఆయనను పాప పరిహారార్థ బలిగా ఈరోజు మనము తీర్చిదిద్దినాము. ఆయన ఏ పాపం ఎరగని పరిశుద్ధుడు ఈరోజు పాపంలో ఉండి ఆయనను సిల్వ వేసిరు. సో ఆయనను సిల్వ వేసినప్పుడు ఆ బరబ్బా అనే దొంగని ఇక్కడ విడుదల చేసిరు. ఆయన సిల్వ వేడు ఆయన ఏ పాపం ఎరగలేదు. ఆయన ఎవరికి కూడా ఒక హాని కూడా చేయలేదు. ఆయన కూడా ఏం చేసిరు? ఆయననే పాప పరిహారార్థ బలిగా ఇక్కడ ఆయనను బలి చేసిరు. సో నన్ను పంపిన నా తండ్రిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినంలో నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చిన. ఆయన తండ్రి యుద్ధ నేర్చుకొని ప్రతి వాడిని ఎవరి దగ్గర రావాలి? ఆయన యొద్దకి, తండ్రి యొద్దకు మనము వెళ్ళాలి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని
చూచి ఉండలేడు. ఆయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. ఆయన దగ్గర ఏముంది? ఆయనను విశ్వసిస్తే నిత్య జీవము గలవాడు. యేసుప్రభుని మనము ఈరోజు విశ్వసిస్తున్నాము. ఆయన నిత్య జీవంకు వారసుడు. ఈరోజు ఆయన జీవాహారము నేనే. ఆయనను మనం ఎవ్రీడే మనము డైలీ లైఫ్ లో మనము ఎవ్రీడే మనం ప్రార్థన చేస్తాము. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నా డైలీ బ్రెడ్ మనకు ఈమని చెప్తున్నాం. మనం మాకు అనుదిన ఆహారము దయచేయి దేవా అని మనము ఈరోజు మాట్లాడుతున్నాం కానీ ఆ అనుదిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. యేసుప్రభుని మనం సేవిస్తున్నాం కానీ సేవించకుండా మనము ఏం చేస్తున్నాము? ఆయనను సేవించి మనము తప్పిపోతున్నాం. మత్తయి సువార్త 6:11 చూడండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. జీవాహారము, అనుదిన ఆహారము రెండు వేరియేషన్ వేరే వేరే. మనం శరీరంలో మనము బలం కావాలంటే జీవాహారం తీసుకోవాలి. ఆ యొక్క కాల్షియం అవన్నీ హైబ్రిడ్ ప్రోటీన్స్ కావాలంటే బాడీకి మనము ఆహారము తీసుకోవాలి. మనిషి ఆహారం వల్ల బతుకుతాడు కానీ జీవాహారం వల్ల బతుకుతాడా అని అక్కడ సాతాన్ గారు అక్కడ శోధించినప్పుడు మనిషి ఏం చేస్తుండో జీవాహారం వలన బ్రతకాడు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని చెప్పినప్పుడు యేసుప్రభుని ఆ సాతాన్ గాడు ఆయన ఏం చేసిండు? వాక్కు వలన జీవమిచ్చే వాక్కు వలన జీవిస్తాడని చెప్పిండు. మనం కూడా ఏం చేస్తున్నాము? డైలీ బ్రెడ్ కోసము మనం ఏం చేస్తున్నాము? రోజు సంపాదన కోసము మనం అక్కడ ఇక్కడ మన జాబ్ కోసము జాబ్ వెళ్తున్నాము. మన ఇంట్లో అందరినీ పోషించాలి. అందరినీ పోషించినప్పుడు అప్పుడు ఏం చేయాలి? యాజ్ యూజువల్ గా మనము లోక రీతిగా మనం ఏం చేయాలి? జాబ్ చేయాలి, అన్ని చేయాలి. ఆ శాలరీ అనేది వస్తేనే మనం ఏం చేస్తాం? ఈరోజు తిననీకి ఆ యొక్క సంపాదన వస్తేనే మనం తిననీకి ఈరోజు ఉంటుంది అనమాట. కానీ యేసు ప్రభు ఏం చేస్తుందంటే జీవాహారము నేనే. ఆయన జీవాహారం, ఆయనను వెంబడిస్తే అది ఆటోమేటిక్ వస్తుంది అనమాట. మా యొక్క అనుదిన ఆహారం ఈరోజు దయచేయమని మనము ప్రార్థన చేస్తున్నాం. అనుదిన ఆహారము జీవాహారమును కూడా మనం ఈరోజు భుజించాలి. అనుదిన ఆహారం లెక్కనే మనం ఈరోజు జీవాహారం అంటే ఏంది అంటే యేసు ప్రభుని మనం భుజించాలంటే మనం ఏం చేయాలి? ఆయన రీతిగా మనం ఈరోజు వెళ్ళాలి. ఆయన రీతిలో మనము ఈరోజు ఉండాలి. లేకపోతే మనము భుజించలేము. జీవాహారం నేనే అంటే యేసయ్య తనను నిజమైన ఆత్మీయ ఆహారంగా ఈరోజు ప్రకటిస్తున్నాడు. యేసయ్య ఆత్మీయ ఆహారంగా ప్రకటించినప్పుడు మనం ఎన్ని రోజులు తింటున్నాము? 7 రోజులు ఉంటాయి, వారంకి 30 రోజులు ఉంటాయి. సో సంవత్సరంకి 365 డేస్ ఉంటుంది. మనం ఎన్ని రోజులు ఆ 365 డేస్ లా జీవాహారం ఆయన యొక్క వాక్యంని సేవిస్తున్నాము, ఆయన యొక్క పాటల్ని సేవిస్తున్నాము. ఎన్నో మనం ఆయన యొక్క క్రియలని మనము ఇతరులకి చూపించాలి, తగ్గించుకొని జీవించాలి. ఆయన ఎలాగా జీవించిండో అటువంటి గుణగణాలు మనలో ఈరోజు ఉండాలి. ఆయన ఏం చెప్తుండంటే జీవాహారం నేనే. ఆయననే ఈరోజు జీవాహారము. మానవ శరీరంకి ఏం కావాలి? ఆహారము అవసరం అవుతుంది. ప్రాణం కావాలంటే, ప్రాణం నిలిచినట్లు అంటే మన ప్రాణము బ్రతుకుండాలంటే ఏం కావాలి? మనకి ఆహారం అనేది మనకు అవసరం. మానవ శరీరానికి ఆహారం అవసరం. అదే మనం ఆత్మ కూడా ఏం కావాలి? యేసు ప్రభు కావాలి. ఆత్మీయ జీవితం అంటారు మనం. ఆత్మీయ జీవితం ఎలా ఉంది బ్రదర్? ఆత్మీయ జీవితం ఎలా ఉంది సిస్టర్? మంచిగా నడుస్తుంది సిస్టర్. ఆత్మీయతలో ఇంకా వేరే వాళ్ళు పడిపోయారు సిస్టర్. అంత మంచి పాస్టర్ ఆత్మీయతలో పడిపోయిన సిస్టర్, వస్తలేడు సిస్టర్ అని కొంతమంది ఏం చేస్తారు? కనుక్కుంటుంటారు చర్చిలలో అక్కడిక్కడ. సో అదేంటంటే మనం బాహాటంగా మనము కనుక్కున్నది కాదు. ఆయన యొక్క ఆత్మీయ జీవితము ఆయన తోటి ఉంటేనే మనకి ఈరోజు తెలుస్తుంది. ఎవరైనా కానీ ఆత్మీయంగా పడిపోయారంటే మనం ఆయనతోటి సేవిస్తున్నామా? యేసు ప్రభుతో మనం నిలిస్తే మనం ఆత్మీయంగా ఏం చేస్తాం? మనము ఆత్మీయ ఆహారం మనం ఈరోజు తీసుకుంటాం. యేసు ప్రభువే నిజమైన ఆహారము. నేను నిజమైన ద్రాక్ష వల్లిని అన్నాడు అక్కడ. ఎవడైతే నా యందు నిలిచిన్నాడో వాడు ఏం చేస్తాడు? బహుగా ఫలిస్తాడు. ఆయన నిలిచి ఉన్నవాడు ఏం చేస్తాడు? కట్ చేసి ఏం చేస్తారు? ఆ యొక్క మంటలు అగ్నిలో పారవేస్తారు అనమాట. సో ఆయన యొక్క అంటు కట్టుకొని మనం జీవించాలి. ఎన్ని రోజులు మనం అంటు కట్టుకుంటున్నాం? సో అంటు కట్టుకుంటే ఆ యొక్క స్వభావం అనేది, ఆయన స్వభావం మనలో ఈరోజు వస్తుంది. ఆయన జీవాహారము. ఆయన జీవాహారం ఎప్పుడు తింటున్నాం మనము? సో ఆయన ఏం చేస్తుంది ఇక్కడ? జీవాహారం అని చెప్పిండు. అండ్ ఆల్సో నేను ఏంది వాటర్ ఇస్తే కూడా అదేంది నీళ్ళు ఇచ్చింది అనుకో, అది కూడా తరగకుండా అక్కడ ఉంటది. సమరయ స్త్రీ దగ్గర అక్కడ ఏం చెప్పిండంటే చూస్తే
ఇక్కడ చూస్తే మనకు తెలుసు, మనకందరికీ తెలుసు, జాన్ యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమునకు నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. సో ఆయన ఏం చేస్తుంది ఇక్కడ? ఆయన జీవజలము ఇక్కడ ఇస్తుండు. జీవమైన జలము, జీవమైన ఆహారము. మనం ఏం తింటున్నాం? మనం జీవమైన జలం తింటున్నామా, తాగుతున్నామా? జీవమైన ఆహారం మనము భుజిస్తున్నామా? ఆయనను యేసు ప్రభుని మనం భుజిస్తున్నామా? భుజించినట్టే భుజించి మనం ఏం చేస్తున్నాం? మనము ఆత్మీయ ఆహారం తింటున్నామా, లేకుంటే లోకం వైపు మనం ఈరోజు తిరుగుతున్నాము? ఎటువైపు మనము తిరుగుతున్నాము? ఆయన ఇక్కడ ఏమంటుండంటే, చూస్తే ఇక్కడ ఆ యొక్క సమరయ స్త్రీతోటి ఆయన ఏమంటుంది చూడండి. అక్కడ వచ్చినప్పుడు ఆయనను ఏసే బాప్తిసం కానీ ఆయన శిష్యులు ఇచ్చిండ్రు. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయ శుక్రాను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిలే ఆ బావి యొద్ద కూర్చుని అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమున కిమ్మని నేను అడిగాను. యేసు ఆమె అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలో వెళ్ళి, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేరు. సో యూదుడైన వాడు సమరయులని సాంగత్యము చేయడు. అక్కడ ఎలా అడుగుతున్నావు అని అక్కడ చెప్తుంది. అందుకు యేసు ఏమంటుంది చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పిను. అంటే యేసు ప్రభు ఏమంటుండు? నేను అడుగుతున్న ఎవరో నీకు తెలియదు, అది అడుగుతున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే, ఎవరో నేను ఎరిగి ఉంటే నీవు జీవజలము, ఆయన నీకు జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పిన. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొండకు నీకేమీ లేదు, ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకును? తనను తాను కుమారులు పశువులు ఈ బావి నీళ్లు తాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు పట్టువాడును మరలా దప్పిగొనును. చూడండి, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు. సో ఏంటంటే ఆ యొక్క బావి నీళ్ళు ఎవరైతే తాగుతారో వాళ్ళు ఏం చేస్తారు? దప్పికొంటారు. ఇక్కడ జీవాహారము ఇచ్చిండు, జీవమైన నీళ్లు ఇక్కడ ఇచ్చిండు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు? ఆయన యొక్క నీళ్ళు ఇస్తే ఇక్కడ ఎవరు కూడా త్రాగినప్పుడు దప్పికొనడు. ఆత్మీయంగా చూడండి, మనము ఎటువంటి దాంట్లో మనం వెళ్తుండే, సో ఆత్మీయంగా మనం ప్రేయర్ చేసుకుని ఎక్కడ వెళ్ళినా కూడా బైబిల్ చదువుకోవాలి, ప్రేయర్ చేయాలి అని చెప్తున్నాం. మనము వర్షిప్ చేయాలి. ప్రతి ఒక్కటి మనము ఆయన యొక్క గుణగణాల్లో మనం జీవిస్తే, ఆయన యొక్క వాక్యంలో మనం జీవిస్తే మనకి ఎటువంటి హాని కలిగినను మనము ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము సేవ్ అవుతాం అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అది తప్పిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇచ్చు నీళ్ళు ఎట్లున్నాయి? ఇక్కడ జీవాహారం ఇచ్చు. నేను ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆయన ఎట్లా ఇస్తుండు? త్రాగినప్పుడెల్లా దప్పికొన్నాడు. అట్లా ఎట్లుంటది? నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా, నేను దప్పకొనకుండాట్లు చేదుకొండ కింత దూరము రాకుండాట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, సో యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటితో పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. సో ప్రతి ఒక్కటి యేసు ప్రభుకి తెలుసు. సో అక్కడ ఆ యొక్క సమరయ స్త్రీని రక్షించిండు. యొక్క నీళ్లు దాహంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఇమ్మని చెప్పినప్పుడు ఆయన ఇచ్చి నీళ్లు జీవజలపు ఊట ఈ రోజు ఇస్తా అని అక్కడ వాగ్దానం చేస్తుండు. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో దాంట్లో మనము తప్పిపోతుంటాము, అన్ని దాంట్లో తప్పిపోతుంటాము. ఇక్కడ చూడండి 14వ వచనము, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆయన ఇచ్చే నీళ్లు జీవాహారంగా ఇక్కడ ఉన్నాయి. జీవమైన నీళ్లు ఇక్కడ ఆయన ఇస్తుండు మనకు.
మనం ఏ నీళ్ళు తాగుతున్నాం? మనం జీవపు జలమైన నీళ్ళు తాగుతున్నామా, లేకుంటే ఆత్మీయ రూపంగా కాకుండా లేకుంటే లోకం తట్టు తిరిగి లోకంలో ఉన్న ప్రతి ఒక్క డ్రింక్స్ అనేది మనము తాగుతున్నాం? మనం పరీక్షించుకుందాం ఎట్లా మనం జీవిస్తున్నాము. ఆయనతో అంటుకొట్టుకొని జీవించాలంటే మనం ఏ యొక్క జీవాహారం తీసుకుంటున్నాం, ఏ యొక్క నీళ్లు మనం ఈరోజు తాగుతున్నాం, ఆయన యొక్క జీవాహారము. ఇక్కడ చూస్తే మనము చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చేస్తుండు? నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరము. ఆ జీవం కొరకైన ఆయన శరీరం ఈరోజు బలి అయ్యి మన కొరకు ఈరోజు ఆయన యొక్క ద్రాక్షరసము ప్రతి ఒక్కటి మనము ఈరోజు ఆహారము ఆ రొట్టె తీసుకుంటున్నాము. ఆయన చెప్పముందే ఇక్కడ చెప్పేసిండు అనమాట, జీవం కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించారు. ఈయన శరీరం మేము ఎందుకు తింటామని వాళ్ళు ఏం చేస్తారు? యూదులు అక్కడ వాదిస్తారు. కావున యేసు ఇట్లా, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు? మనుష్య కుమారుని రక్తం. మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభు. మనుష్య కుమారుడు ఇక్కడ ఆయన యేసు ప్రభు వచ్చి మనకేం చేస్తుండు? ప్రతి ఒక్క దాంట్లో మనకు చేస్తుండు, మనకు ప్రతి ఒక్క దాంట్లో విడుదల చేస్తుండు. ఆయన జీవాహారంలో ఈరోజు ఉన్నాడు. డైలీ బ్రెడ్ మనం తీసుకోవాలి. డైలీ బ్రెడ్ తినకపోతే మనం ఏంటంటే ఎదగలేము. ఆత్మీయంగా మనం ఎక్కడ ఎదుగుతున్నాం? మనం ఆత్మీయంగా ఇక్కడ ఉన్నాం. మనం చైల్డ్ లెక్కున్నామా, లేకుంటే యంగ్స్టర్ లెక్కున్నామా, లేకుంటే మ్యాన్ లెక్కున్నామా, ఉమెన్ లెక్కున్నామా, లేకుంటే అంకుల్ లెక్కున్నామా, ఆంటీ లెక్కున్నామా, లేదంటే మనం తాత లెక్క ఆ యొక్క వృద్ధాపంలో జీవిస్తున్నాం మనము. సో మనము ఒక్కొక్క స్టేజ్ ని మనము పరీక్షించుకోవాలి. మనము ఆత్మీయంగా ఇక్కడ వరకు మనం ఎదుగుతున్నాం. ఆయనలో ఎదగాలంటే ఆయనను వెంబడించాలి. ఆయన ఇచ్చిన బైబిల్ని ప్రతి ఒక్కటి మనం ఈరోజు చదవాలి. దానిలో ఉన్న సారాంశంని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ సారాంశం వచ్చినప్పుడు మనము ఇతరులతో మనం ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన యొక్క కాపుదలలో మనం ఉండాలి. ఇతరులతోటి మనం ఏం చేస్తాము? మనము ఏంటంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు ఏంటంటే డిమాండ్ గా మనము మాట్లాడాలి. నీకు పొజిషన్ ఉందని ఈరోజు డిమాండ్ చేయొద్దు. పొజిషన్ ఉన్నా కూడా పొలైట్ గా చెప్పాలి. ఎవరైతే హౌస్ కీపింగ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఏం చేయాలి? పొలైట్ వేగా మనము కన్వే చేయాలి. ఏదైనా మెసేజ్ చేయాలంటే పొలైట్ వేలకు కన్వే చేస్తే, యథార్థంగా నీతి నిజాయితీగా మనం కన్వే చేస్తే వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అనేది తొందరగా వాళ్ళు చేస్తారు. ఇటువంటిది మనము ఎవ్రీడే లైఫ్ లో మనము ఉపయోగించుకోవాలి. మనం ఏం చేస్తున్నా కూడా ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన మన కొరకు ఈరోజు ఏం చేసిండు? చనిపోయిండు. నీ కొరకు నా కొరకు ఆయన ఈరోజు చనిపోయి మరి తిరిగి లేచిండు. సో లేచినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమంటున్నా అంటే వాళ్ళు ఎల్లప్పుడూ జీవించును అంటుండు. ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరి నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఎల్లప్పుడూ జీవించిన, ఇది శరీరక జీవితం కాదు, శాశ్వత జీవానికి సంబంధించిన వాగ్దానం. ఈరోజు వాగ్దానం ఇస్తుండు నీ కొరకు. నువ్వు ఎల్లప్పుడు జీవించాలంటే జీవాహారము తీసుకోవాలి. ఆయన వాగ్దానం ఇస్తుండు మనకి, ఎల్లప్పుడు జీవిస్తావు. ఎల్లప్పుడు జీవించాలంటే సో చనిపోయినను ఆత్మీయంగా మనం ఈరోజు జీవించాలి. ఆత్మీయంగా మనం ఈరోజు ఎదగాలంటే ఆయన యొక్క శరీరంని మనము భుజించాలి. ఆయన యొక్క శరీరం అంటే ఆయన ఏముంది? ఆయన యొక్క శరీరం అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఆయన యొక్క శరీరం గురించి ఈరోజు తపన పడుతారు. ప్రతి ఒక్కరు ఆయన యొక్క రాజ్యం కట్టాలి, ఆయన యొక్క జీవాహారమైన రాజ్యము కట్టాలని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ ఏంటంటే దాంట్లో సగం మంది మంచి వాళ్ళు, సగం మంది ఆయన తట్టు తిరిగే వాళ్ళు ఈరోజు ఉన్నారు. చాలా మంది అయితే ఏంటంటే లోకం తట్టు తిరగనీకి ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్ ఉంది, కంఫర్టబుల్ ఉంది, కంఫర్ట్ లైఫ్ ఉన్నది, కంఫర్ట్ జోన్ ఉంది. సో ఏంటంటే ఎక్కడ పోయినా కూడా పైసలు ఇస్తే చాలు నాకు కంఫర్ట్ లైఫ్ అని వస్తుంది. ఆయన యొక్క జీవాహారం తినాలంటే, ఆయనలో అంటు కట్టుకోవాలంటే ఈ లోకం తట్టు చూడదు. ఈ లోకంని ఒక నాశనపు కుంటగా మనము ఎంచుకోవాలి. నాశనమైన
కొంత మన ఏంటంటే యంగ్స్టర్స్ కానీ ఎవరే కానీ లోకం తట్టు బాగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే సాతానుగాడు వారిని ఎత్తుకొని మరణం పడకలోకి తీసుకొని వెళ్తారు. మనం అందరికీ హెచ్చరించాలి. మనం యేసు వైపు తిరుగుతున్నాం కాబట్టి యేసు యొక్క గుణగణాలు, సో ఎవరిని కూడా వదలొద్దు. సో ఆ సమరయ స్త్రీని కూడా అక్కడ హెచ్చరించిండు, నీకు 4 పెనిమిటిలు 5 పెనిమిటిలు ఉన్నారని అక్కడ చెప్పిండు. సో ఇప్పుడు ఉన్నవాడు నీతో ఉన్నవాడు కాడని చెప్పిండు. సో ఎవ్రీ టైం మనం ఏం చేయాలంటే అందరికీ హెచ్చరించాలి. ఎవరు ఏం తప్పు చేసినా కూడా మనము హెచ్చరించి వాళ్ళని ఏం చేయాలి, యేసు వైపుకి మనము తీసుకొని రావాలి, జీవాహారం వైపు మనము తీసుకొని రావాలి. సో ఇది ఏమంటుందంటే ఇది శారీరక జీవితానికి కాదు, శాశ్వత జీవానికి సంబంధించిన వాగ్దానం. ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు యేసుపై విశ్వాసం ఉన్న వారికి దేవునితో ఏం చేయాలి, నిరంతరము సంబంధము, పాపాల నుండి క్షమించిండు దేవుడు, మరణానంతరము నిత్య జీవము లభిస్తుంది. సో ఏం చేస్తుండంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏం చేస్తుండు దేవుడు, ప్రతి ఒక్క దాంట్లో మనకి తప్పిస్తుండు. ప్రతి ఒక్క దాంట్లో ఆయన జీవాహారం తిన్నామనుకో ప్రతి ఒక్క దాంట్లో మనమే తప్పిస్తుండు. ఇక్కడ చూస్తే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినంలో నేను వారిని లేపుదురు, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. సో ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు ఏం చేస్తుండు, అంత్య దినమందు లేస్తుండని ఇక్కడ లేపుదునని చెప్తుండు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందు నేను వాని యందు నిలిచిందును. సో ఇక్కడ ఏం చేస్తుందంటే నిజమైన ద్రాక్షవల్లి ఆయన యందు నిలిచింటేనే నీ యందు నిలిచింటానని చెప్పింది. ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఆయన రక్తం త్రాగి ఆయన శరీరం తిన్నవాడే ఏం చేస్తుండ ఆయన యందు నిలిచిండును. జీవం గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించుడు. తండ్రి ఎట్లా జీవిస్తుండో అలా మనము ఆయన తినువాడు, ఆయన రొట్టె ఆయన రక్తం తాగుతానే గాని మనం పరీక్షించుకొని ఎవ్రీ టైం మనం పరీక్షించుకొని తాగాలి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని తిరిగి చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యంగా మీతో చెప్పుచున్నాను నేను. సో ఆయన యొక్క ఆహారం మనం తింటున్నాము, ఆయన యొక్క ద్రాక్ష రసము, ఆయన యొక్క రొట్టె తింటున్నాం, ఆయన యొక్క శరీరం మనం తింటున్నప్పుడు మనం ఏం చేయాలి, పరీక్షించుకొని మనం ఏమేమి పాపాలు చేసినామో ప్రతి ఒక్కరిని క్షమించాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క దాంట్లో మనము ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలి, ఆయన యొక్క రూపంగా మనము ఈరోజు క్రియేట్ కావాలి. యేసు ప్రభు యొక్క రూపంగా క్రియేట్ కావాలంటే చాలా అసాధ్యము. యేసు ప్రభు వారు వెంబడించాలంటే ఏం చేయాలి, ఆస్తిని ప్రతి ఒక్క దాన్ని ఆయన వెంబడించి రమ్మన్నాడు. ఆయన యొక్క ఆస్తిని ప్రతి ఒక్క దాన్ని ఆయన వెంబడించి రమ్మన్నాడు. ఇక్కడ చూస్తే ఇంకొక వచనము, యోహాను సువార్త 20:31. యోహాను సువార్త 20:31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు మీరు నమ్మినట్లను నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు అవి వ్రాయబడను. సో ఆయన ఏం చేస్తుండు, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులతో చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. సో ఎన్నో సూచక క్రియలు ఈరోజు యేసు ప్రభు చేసిండు మన కొరకి. ఆ సూచక్రియలు ఏంటంటే గ్రంథం నందు ఈరోజు వ్రాయబడలేదు. అన్ని చేసిండు కానీ అన్ని రాస్తే యొక్క గ్రంథము సరిపోలేదు అనమాట. సో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు అని వ్రాయబడను. సో ప్రతి ఒక్కటి ఆయన జీవమునకే ఈరోజు ఆయన చేస్తున్నాడు అనమాట. జీవాహారం మనము తినాలి. జీవాహారం తిని మనం ఎంతవరకు ఎదుగుతున్నాం, మనము ఎక్కడ వరకు మన దశ ఎక్కడ వరకు ఎదిగిందని మనము పరీక్షించుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ నుంచి పాల్దాగే దశ నుంచి యవనస్తుల దశ వరకు మనం ఎదిగినామా,
సో పాలు తాగే దశ నుంచి 10 సంవత్సరాలైనా అక్కడే పాలు తాగే దశలో ఉంటే మనం ఎదగనట్టు అనమాట. సో ఎదగాలి ఎట్లా ఎదగాలంటే జీవాహారం తిని రోజు మనం ఎట్లా బాడీ ఎట్లా ఎదుగుతుందో కాల్షియం, కార్బోహైడ్రేట్ ప్రతి ఒక్కటి మనకు ప్రోటీన్స్ కావాలి. ఈ శరీరం ఎదగాలంటే ఒక 10 సంవత్సరాల 1 ఇయర్ నుంచి 10 సంవత్సరాలు అయ్యే వరకు ఆ పిల్లగాడు పెద్దగా అవుతాడు అన్నమాట. అటువంటి యొక్క జీవాహారం మనం ఈరోజు తీసుకోవాలి. తీసుకొని ఇతరులకు కూడా జీవాహారం ఈరోజు పంచాలి. జీవాహారం యేసు ప్రభు అని మనం ఈరోజు గుర్తు చేయాలి. జీవాహారం ఆయన ఏం చేస్తుంది, ఆయన ఇంకా నీళ్లు కూడా ప్రతి ఒక్కటి జీవాహారం అనే నీళ్లు కూడా ఈరోజు ఇస్తుంది. ఆయన ఇచ్చు నీళ్ళు ఏమంటుండు, అది సమృద్ధిగా ఈరోజు ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ చూస్తే ప్రభు ఏం చేస్తుండు, ఎల్లప్పుడూ తన బిడ్డలకు ఏం చేస్తుండు, శ్రేష్టమైన దానినే ఇచ్చిండు. ఆయుష్కాలం అంతయు ఆయన ప్రతి ఒక్క దాంట్లో మనకు ఏం చేస్తుండు, ఆయన ప్రతి ఒక్క దాంట్లో మనకు జీవాహారం ఇచ్చి మనకు చేపిస్తుండు. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 39. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూసుకుందాము. లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, లేక పరిశోధించుడి అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి. సో అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్ద రానల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుడి ప్రేమ మీలో లేదు. ఇక్కడ ఏం చెప్తుందంటే లేఖనంను అన్ని తిరిగేసి జీవాహారం ఎక్కడుందని మనం ఈరోజు చూస్తున్నామా? జీవాహారం ఎక్కడుంది అంటే యేసు ప్రభులోనే ఈరోజు జీవం ఉన్నది. యేసు ప్రభులోనే మనకు రక్షణ ఉన్నది. యేసు ప్రభులో విశ్వాసం ఉంది. ఆ యొక్క విశ్వాసంను రక్షణలోకి మార్చి ప్రతి ఒక్కరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ చూస్తే ఏం చెప్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫస్ట్ చెప్తాడనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. యేసు ప్రభులో ఏముంది? జీవం ఉన్నది. ఆయన మనుషులను ఈరోజు జీవంగా వెలుగై, ఆ జీవము మనుషులను వెలుగై ఉండను. ఆ జీవం ఏంటంటే వెలుగుగా ఈరోజు మారుతుంది. మనలో ఎంత మట్టుకు వెలుగుంది, మనం ఏం చేస్తున్నాం, మనలో వెలుగు వచ్చి ఏంటంటే ఒక రూమ్ లో వెలుగు అంత ఉన్నామా, లేకుంటే ఏంటంటే సన్ ఎట్లుంది, సన్ను ప్రతి ఒక్కరికి ఈరోజు వెలిగిస్తుంది. ఆ సన్ను లెక్క మనం ఈరోజు మనం ఉన్నామా? మనం వెలుగు ఉండాలంటే ఎట్లా ఉంటున్నాం? మనం ఒక రూమ్ ని వెలిగిస్తున్నామా, లేదంటే ఒక స్టేడియం ని వెలిగిస్తున్నామా, లేదంటే ఓవరాల్ గా అందరు మనుషుల్ని ఎవరు మాట్లాడితే వాళ్ళని మనము వెలిగియాలి. ఎవరు మాట్లాడితే వాళ్ళని యేసు ప్రభు గురించి మనం రక్షణ గురించి మనము మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. సో ఆయన ద్వారానే తప్ప ఎవరికి లేదనమాట. సో ఆయన ద్వారానే మనం ఈరోజు వెళ్ళాలి. ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారానే మనం ఈరోజు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుండో ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం ఏం చేస్తుంది? మనుషులను వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించిన గాని చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆ వెలుగు ఏం చేస్తుంది? చీకటిలో ప్రకాశిస్తే ఆ యొక్క చీకటి ఎక్కడ దాచుకుంటుందో మనకు తెలియదు అనమాట. ప్రతి ఒక్కరు వెలుగుమయమే ఉండదు. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతను వచ్చాడు. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మనం కూడా ప్రతి మనిషిని వెలిగించాలి. ఒక టాస్క్ ఇచ్చిండు మనకి. ఏమి ఇచ్చిండు? వీధికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా మనం ఈరోజు చేయాలి. ఆయన శిష్యులుగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మనము ఆయన వెలుగులో మనము జీవించాలి. మనమే చీకటిగా ఉంటే ఇతరులకు వెలుగు ఎట్లా ఇస్తాం? మనలోనే నూనె లేదు, సో వేరులోకి ఎట్లా నూనె పోసి అతను వెలిగిస్తాం? సో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెలుగుమయంగా ఈరోజు ఉండాలి. జీవాహారం ఆయననే అంటుండు. ఆయన యొక్క జీవాహారం తీసుకొని ఆయన యొక్క ఆత్మీయతలో వెలుగుగా మనం ఈరోజు జీవించి అతనితో ఏం చేయాలి? ముందుకు నడవాలి. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 14:6 మనకు అందరికి తెలిసిన వాక్యాలు ఇవన్నీ. సో ఎవ్రీ టైం మనము నెమరేసుకుంటూనే ఉంటున్నాం. ఇక్కడ చూస్తే
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఆయన ద్వారా తప్ప ఈరోజు తండ్రి యొద్దకు పోవాలంటే యేసు ప్రభు జీవాహారంగా మనం ఈరోజు పూజించాలి. ఆయన యొక్క సాక్ష్యాలు ప్రతి ఒక్కటి ఏదున్నా ఆయనలో మనము ఏకమై ఉండాలి. ఆయనను అంటుగట్టు వారంగా మనం ఈరోజు జీవించాలి. యేసు ద్వారా తప్ప ఎవరు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళరు. ఆయననే ఏం చేస్తుంది ఈరోజు? యేసు నేనే మార్గమును సత్యమును, ఆయననే మార్గం. ఈరోజు ఆయన మార్గంలో మనము ఈరోజు వెళ్ళాలి. ఆయన సత్యంలో మనము జీవించాలి. ఆయన జీవంలో మనము జీవమై ఉండాలి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన ద్వారానే తప్ప మనం ఈరోజు తండ్రి యొద్దకు పోలేము. ఆయన ఎక్కడే మనకు మీడియేటర్ ఉన్నాడు. ఆయన యొక్క గుణగణాలు మనలో అవలంబించుకొని ఆయన ద్వారా మనము ఈరోజు పరలోకంలో తండ్రి యొద్దకు మనము వెళ్ళాలి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నవారని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయన తండ్రిని మనం ఎరగాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈయనను మనము ఎరగాలి. యేసు ప్రభు ఈరోజు జీవము మార్గము ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఆయన విడుదల చేస్తుండు. మార్గము సత్యము జీవము ఆయన ద్వారానే తప్ప మనము ఎవడు తండ్రి యొద్దకు రాడు అని ఇక్కడ బోధిస్తున్నాం. ఆయన జీవము మార్గం అయినప్పుడు మనం కూడా జీవాహారంలో మనము పాల్గొనాలి. ఆయన ఏం చేస్తుండంటే ఎవడను చనిపోయినను బ్రతుకుడు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏం చేస్తుండో, ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన జీవాహారంలో ఉన్నది. సో ఆయనను శరీరము ఆయన రక్తము తాగితే మనం కూడా ఏం చేస్తాము? జీవంలో మనము ఉంటాము. ఇక్కడ 63వ వచనం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజము. చూడండి, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం ఏం చేస్తుంది? కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలో ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని కొందరు ఉన్నారు. వారితో చెప్పాను, విశ్వసించని వారెవరో తను అప్పగింపబోవాడెవడో మొదట నుండి యేసునకు తెలియను. చూడండి, మనం 12 మంది శిష్యులలో ఒక్కరు అప్పచెప్తారని యేసు ప్రభుకు తెలుసు. ఎప్పటి నుంచో తెలుసు. ఇస్కరియోతు యూదా ఆయనను అప్పచెప్తుందని. 30 దేనారాలకి ఆయన ఏం చేసిండు? ఈరోజు ఆ యొక్క విశ్వాసంను తీసేసిండు. విశ్వాసంలో జీవించలేదు. ఆయన కొరకు జీవిస్తా అని ఏంటంటే వాగ్దానం చేసిండు. యేసు కొరకు జీవిస్తాను. ఆయనను కూడా శిష్యుల్లో ఒకరిగా ఈరోజు జాయిన్ చేసిండు. కానీ ఏం చేస్తుండు? ఇస్కరియోతు యూదా అక్కడ ఏం చేసిండు? అతన్ని పట్టించిండు, అతన్ని సంహరించిండు. అతన్ని ఏం చేసిండు? ఇక్కడ అతన్ని యొక్క భటులకి అప్పచెప్పిండు అనమాట, ఒక గెస్తమనే తోటలో. సో మనం కూడా ఇస్కరియోతు యూదా లెక్క ఉన్నామా? మనము ఏంటంటే దేవుడి దగ్గర గుడికి వస్తున్నాము, కానీ ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్కటి అవిశ్వాసంలో మనము జీవిస్తున్నాం. ఆయన యొక్క విశ్వాసంలో జీవాహారం తినరా అంటే ఏం చేస్తున్నారు? మృతుడైన క్షయమైన ఆహారం తినమంటే అక్షయమైన ఆహారము తినాలి మనము, క్షయమైనది కాదు. సో ఈరోజు ఏంటంటే క్షయమైన ఆహారం ఈరోజు తింటున్నారు అనమాట. సో ఎవ్రీ టైం మనము దేవుడు ఈరోజు వెంబడిస్తుండు. ఎవ్రీ టైం మనకు దేవుడు ఏం చేస్తుండు? హెచ్చరిస్తుండు. సో ఎవరో ఒకరు ఇస్కరియోతు యూదా వల్లే మన సంఘంలో ఉంటున్నారా? మనం పరీక్షించుకుందాం. మనం ఎందుకు అలా చేస్తున్నాము? ఎందుకు అలా మనము బిహేవ్ చేస్తున్నాం? ఎందుకు అలా మనము ఎవ్రీ టైం ఏం చేస్తున్నాం? ఆయనని సిల్వ వేస్తున్నాం. మనం ఎవ్రీ టైం మనము మన తప్పుతోటి ఆయన మరి ఒకసారి గాయాలు పరుస్తున్నాం అనమాట. సో మనం ఎలా రీతిగా ఉండాలి? ఆయన యొక్క జీవాహారము ఎవ్రీడే మనం డైలీ బ్రెడ్ లెక్క మనం బైబుల్ చదువుతున్నామా? ఎవ్రీడే ఆయనలో వర్షిప్ లో ఉంటున్నామా? ఎవ్రీడే ప్రేయర్ లో ఉంటున్నామా? 2 hours ప్రేయర్ చేయాలని చెప్పారు మనకి. సో ఆ యొక్క 2 hours అనేది మనం ఇన్ కేస్ మనం ఆఫీస్ వెళ్తాము, టైం ఉండదు, ఒక 1 hour, half an hour సో యేసు ప్రభులో గడపాలి మనం. అప్పుడే ఆ యొక్క జీవాహారంని మనము పొందుకుంటాం. ఆ యొక్క జీవాహారం ఏసే ఈరోజు నిన్ను నన్ను ఈరోజు కాపాడుతుందంటే ఆ యేసు ప్రభు. ఈరోజు ఆ యేసు ప్రభుని మనం తృణీకరించినాం అనుకో, ఆయన యొక్క ఇస్కరియోతు లెక్క మనం ఈరోజు మారుతున్నాం అనమాట. ఆ యొక్క ఇస్కరియోతు ఆయనను ఏం చేసిండు? సిల్వకు అప్పచెప్పిండు. మనం ఎక్కడ అప్పచెప్తున్నాం? మనం యేసు ప్రభుని. యేసు ప్రభు 8వ గల్లీలో ఉంటే మనం 1వ గల్లీలో మనము దేవులాడుతున్నాం యేసు ప్రభు ఎక్కడ ఉండని. సో ఆ 8వ గల్లీకి మనం లైన్ కి పోతే యేసు ప్రభు ఉంటాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే
ఆయన వెంబడించినట్టే వెంబడించి తప్పిపోతున్నాము. ఆయన వెంబడిస్తున్నాము, కానీ ఏంటంటే మన గుణగణాలు ఆయన లెక్క మనం ఈరోజు లేరు. ఆయనను వెంబడించినట్టు వెంబడించి త్రోవ తప్పి ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఎందుకలా? ఆయన వెంబడిస్తే కరెక్ట్ గా మనము వెంబడించాలి. ఆయన వెంబడించి ఆయన యొక్క గుణగణాలు నేర్చుకుంటే ఇంకెంతో మంది ఏం చేస్తారు, నీ యొక్క గుణగణాలతోటి ఇంకెంతో మంది మారడానికి ఛాన్స్ ఉంది. ద వే ఆఫ్ యాటిట్యూడ్, ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ బిహేవియర్, ప్రతి ఒక్కటి మనకు క్యాల్కులేట్ అవుతుంది. టాప్ టు బాటం వరకు మనం ఏ ప్రవర్తనలో మనం జీవిస్తున్నాం. ఆయన యొక్క గుణగణాలు అంటాము. ఆయన ఎటువంటి మాటలు మాట్లాడిండు, దీనమైన మాటలు మాట్లాడిండు. ఆయన దీనుడు, ప్రతి ఒక్కరికి అండగా ఈరోజు ఉన్నాడు. ఎవరైతే చనిపోయిన వారిని కూడా ఈరోజు లేవట్టిండు, లాజరును లేవట్టిండు. సో అటువంటి గుణగాలున్న మనిషిని మనం ఆయన యొక్క చెంగు ముడతనే రక్తస్రావపు గల స్త్రీ ఏం చేసింది, స్వస్థత పొందింది. సో మనము కూడా మనం ఆయన చెంగును ముట్టుకొని స్వస్థత పొందాం. ఎందుకు మనము దీనత్వంలో, ప్రతి ఒక్క దరిద్రంలో, అటువంటి దాంట్లో మనము జీవిస్తున్నాం. ఆయన యొక్క జీవాహారం ఆయననే. ఆయన యొక్క ప్రతి ఒక్కరికి ఆయన లేవనెత్తేవాడు. ప్రతి ఒక్కరిని ఈరోజు ఆయన నువ్వు పాపాలు చేసినామని పాపల కొరకే ఈరోజు ఆయన ఈరోజు నీ కొరకు నా కొరకు వచ్చిండు. చూస్తే ఇంకొక వచనం, కీర్తనలు 84 10వ వచనం. కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. చూడండి, నీ ఆవరణలో ఒక దినం గడిపితే 1000 దినములు గడిపినట్టు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. ఎంతమంది మనము మందిరం మీద నివసించుట ఇష్టమని ఈరోజు చెప్తున్నాము. పటాఖండిగా మనం ఎంతమంది మనము ఏం చేస్తున్నామంటే, మనము ప్రతి ఒక్కరు చెప్తున్నాము దేవుని మందిరం దగ్గర ఉండటం నాకు ఇష్టం అని. సో ఆయన యొక్క మందిరంలో గడిపితే 1000 దినంలో అంటే గడిపినట్టు అన్నమాట. సో ఒక్క దినము మనం గడిపితే 1000 దినంలో ఇక్కడ చెప్తుండు. ఇక్కడ దావీదు భక్తుడు అట్లా రాస్తుండు, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినం మనం గడుపుతున్నామా ఆవరణంలో? ఒక్క దినము మనము సేవకుడికి మనం వెళ్తే, సో ఎన్ని దినాలు మనము ఇంట్లో ఉంటున్నాం? ఒక్క దినంకు వెళ్తే రెస్ట్ లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనము పడిపోయి, రెస్ట్ లేదు బ్రదర్, రెస్ట్ లేదు సిస్టర్ అని మనకు చెప్తున్నాం. ఆయన ఏమంటుండంటే, 1 మైల్ అంటే 2 మైళ్ళు వెళ్ళమంటుండ ఆయన సేవలో. ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఆయన సేవలో. ఇప్పుడు ఏం చెప్తుండంటే, ఏం చెప్తున్నాం మనము, ఏం చెప్తున్నాము, ఐఎమ్ నాట్ హ్యావింగ్ రెస్ట్, రెస్ట్ లేదు, అక్కడ తిరిగిన ఇక్కడ తిరిగిన, ఎన్ని కిలోమీటర్ పోయినా బ్రదర్, అక్కడ కిలోమీటర్ పోయినా బ్రదర్ అంటున్నాం. కానీ ఏం చేస్తున్నా, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆయన యొక్క జీవాహారం అందరికీ పంచిపెట్టాలి. ఆయన యొక్క జీవాహారం ఆయన ఒక్కడే తింటలేడు, ఆయన జీవాహారం ఇంకా అనేకులకు పంచిపెట్టి అనేకులను మనము శిష్యులుగా చేయాలి. అనేకులకు మనకు ఆ యొక్క బోధ అనేది మనము ఇవ్వాలి. అనేకులకు మనము వెళ్ళాలి. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్, 5 కిలోమీటర్, అట్లా మనం వెళ్ళి చెప్తేనే కదా ఇతరులకు. ఏంటంటే చాలా మంది ఈరోజు రక్షణ లేకుండా ఏం చేస్తారు, కొట్టుమిట్టాడుతారు. హాస్పిటల్లో కానీ ఎక్కడ కానీ ఏం చేస్తారు అంటే, ప్రతి ఒక్కరు రోగాలతోటి దానితోటి దానితోటి వాళ్ళు పట్టుబడి పీడిస్తారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు రక్షణ స్వార్థ చెప్తే, రక్షణలో మనం నడిపిస్తే మన యొక్క జీవాహారం వాళ్ళకు కూడా మనము ఇచ్చిన వారం అవుతాం. మనం ఫస్ట్ ఆత్మీయంగా ఎదిగి ప్రతి ఒక్కరికి మనము సేవా జీవితం మనది. సో ప్రొఫెషనల్ మినిస్ట్రీస్ కాబట్టి ఎవ్రీ టైం మనము ఏది చేసినా కూడా దేవునికి అంగీకారంగా మనం ఈరోజు ఉండాలి. మనం ఎన్నో టైంలో మనము పడిపోతున్నాం, ఎక్కడెక్కడో మనము వెళ్తున్నాం అనమాట, ఎక్కడెక్కడో మనము చూస్తున్నాం. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ అధ్యాయం చూద్దాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయిన ఏం చేస్తుండు, బ్రతుకును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుండు, ఆయన యందు
చనిపోయిన వాడు విశ్వాసం ఉంచితే చనిపోయిన వాడు కూడా ఈరోజు బ్రతుకుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి మనం. మెయిన్ థింగ్ విశ్వాసము. ఆయన విశ్వాసం వచ్చి ఇక్కడ జీవంను నేనే, ఆయననే ఈరోజు జీవం అయి ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. ఇక్కడ కూడా చెప్తుండే, ఏం చెప్తుండే ఇక్కడ, ఆయన విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యొద్ద విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, ప్రభువా, నీవు లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడు అనే క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కటి యేసు పునరుత్థానము జీవమును నేనే, ఆయననే ఈరోజు పునరుత్థానము జీవము. సో చనిపోయిన వారు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈరోజు బ్రతుకుతారు. రక్షణలో చాలా మంది ఈరోజు రక్షణలో చనిపోతారు. రక్షణ మార్గం తీసుకొని ఏం చేస్తారు, మృత్యువాతకి పడుతారు. రక్షణ మార్గం తీసుకొని మరొకసారి ఏం చేస్తారు, లోకం తట్టు వాళ్ళు చూస్తారు. అటువంటి చనిపోతారు అనమాట. రక్షణ తీసుకుంటారు, రక్షణ మార్గంలో లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, తప్పిపోతారు. నా గొర్రెలు నా స్వరము వినును అంటుండే ఇక్కడ. నా గొర్రెలు అంటే ఆయన గొర్రెలు ఎక్కడుర్రు? మనమా? లేము, వేరేలా మనమే కదా. ఆయన రక్షణ తీసుకున్న వాళ్ళంతా ఆయన గొర్రెలు. సో ఈరోజు గొర్రెలు ఏం చేస్తారు, తప్పిపోతున్నాయి. ఆయన కంచె వేసినప్పుడు ఆ స్వరము విని ఆ కంచెలోకి ఈరోజు ఆయనలోకి వస్తున్నారు అనమాట. సో ఆయనలో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆయన యొక్క గుణగణాలు మనం ఈరోజు నేర్చుకోవాలి. ఎంతో మంది బాప్తిసం తీసుకొని పడిపోయారు. ఎంతో మంది ఏం చేసారు, చనిపోయారు. విశ్వాసం ఉంచలేరు. ఆయన బాప్తిసం ఏం చేస్తారు, మనము ఎదగాలి. ఆయన బాప్తిసం తీసుకున్నామని భయమే, ఆ భక్తి, ఆ యొక్క కాపుదల లేదు వాళ్ళకి. సో బాప్తిసం తీసుకున్నాక కూడా వాళ్ళు ఏం చేస్తారు, లోకంతో తిరిగి లోకమైన ఆచారంలో ఈరోజు కొట్టుకొని పోతారు. లోకంతో వాళ్ళు ఏకమై అక్కడ చనిపోతారు అనమాట. సో చనిపోకుండా కూడా ఆత్మీయంగా ఈరోజు చనిపోతారు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే, విశ్వాసం వలన, విశ్వాసం ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసం ఉంచుతున్నాము మనము, విశ్వాసం ఉంచాలి. ఒకసారి బాప్తిసం తీసుకున్నామంటే ఏం చేస్తున్నాం, మనము రక్షణ తీసుకున్నామంటే చనిపోయేంత వరకు మనము యేసుని విడవమని మనము చెప్తున్నాం. అయినా కూడా ఏం చేస్తున్నారు, మనం ఈరోజు ఆ త్రాగుడు అనేది ప్రతి ఒక్క దాంట్లో మనము వెంబడిస్తుంది. అది లోకము వెంబడిస్తుంది నిన్ను నన్ను. ఆ వెంబడించినందుకు అది అంతా వదిలేసి మనం యేసు వైపుకి తిరగాలి. ఆ జీవాహారంని మనం ఈరోజు భుజించాలి. ఆ జీవాహారం భుజించాలంటే యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభు గుణగణాలు మనలో ఈరోజు రావాలి. యేసు ప్రభు ఎలా మాట్లాడిండు, యేసు ప్రభు ఎలా ఉన్నాడు, యేసు ప్రభు జీవిత చరిత్ర ఏంది, యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేసిండు, మనం కూడా అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో మనము సంపూర్ణంగా విశ్వాసం పెడితే ప్రతి ఒక్క దాంట్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. మన సేవా జీవితంలో మనము వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని టచ్ చేయాలి, ప్రతి ఒక్కరికి సువార్త అందించాలి. వాళ్ళు ఏమన్నానని, సో ఏదైనా చెప్పని, కానీ మనం ఏం చేయాలి, సువార్త అనేది ఆయన జీవాహారము ప్రతి ఒక్కరికి ఈరోజు మనము రుచి చూపించాలి. ఇంకొక వచనం చూస్తే, ఇక్కడ చూస్తే ప్రకటన 13:8. భూనివాసులు అందరూ ఆయన జగత్పృతి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. సో మనకు ప్రకటన గ్రంథము చెప్తుండు, చంద్రశేఖర్ చెప్తుండు. కానీ ఏం చేస్తుండంటే, ఒక జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉండాలి. రాయబడలేదో వారు ఏం చేస్తారు, ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఆ యొక్క మృగమునకి మనము నమస్కారం చేయొద్దు. జీవ గ్రంథంలో మన పేరు అనేది ఈరోజు వ్రాయబడాలి. అక్కడ జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే మనం ఏం చేయాలి, జీవాహారం ఈరోజు పూజించాలి. జీవాహారం ఎవరు, మనకి యేసు ప్రభువే మనకు జీవాహారం. ఆయన ద్వారా తప్ప మనం ఎక్కడ కూడా పోలేము. ఆయన తండ్రి యొద్దకు మనము పోలేము. జీవాహారం అంటే ఆయన తండ్రి యొద్దకు మనము వెళ్ళాలంటే అక్కడ జీవాహారం ఈరోజు తినాలి. ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఆ పేరు లేకపోతే ఆ యొక్క మృగమునకు ఏం చేస్తున్నాము, నమస్కారము చేస్తున్నామంట. మనం పరీక్షించుకుందాము, జీవ గ్రంథంలో ఎప్పుడు పేరు ఎక్కుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు ప్రావీణ్యులుగా ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో సబ్జెక్ట్లో ప్రతి ఒక్క దాంట్లో మనము ప్రావీణ్యులుగా ఉన్నాం. కానీ ఆ జీవ గ్రంథం అనే దాంట్లో, ఆ జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు ఎక్కబడుతుంది. జీవాహారం నేనే అంటుండు, జీవజలం నేనే అంటుండు, ఆయన ఆహారం ఇస్తుండు, జీవజల ఊట ఇస్తుండు, అన్ని ఆయన ద్వారా జరుగుతున్నాయి. కానీ మనం ఎందుకు తప్పిపోతున్నాం?
మన ద్వారా ఏమి నడుస్తుంది, మన ద్వారా ఏమి అవుతుంది, అయ్యేటి మనం చేయాలా, వేరే కూడా అద్భుతాలు చేయొచ్చు కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. జీవాహారము నేనే. సో జీవ గ్రంథంలో పేరు, జీవజల ఊట. సో ప్రతి ఒక్కటి జీవంతో సంబంధం ఉంది. నేను మనుషులను వెలిగించుటకు జీవంనై ఉన్నారు. సో ఆ యొక్క వెలుగు మనిషి నుంచి వచ్చింది, జీవంనై ఉన్న ఆ వెలుగు ప్రతి ఒక్క మనిషిని వెలిగించాలి. ప్రతి ఒక్క మనిషిని మనము వెలిగించాలి. ఎవ్రీ టైం మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనిషిని వెలిగిస్తే ఆ యొక్క మనిషి వేరే ఇతన్ని వెలిగిస్తాడు. సో మనం ఆ యొక్క రీతిగా మనం ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉందా అని క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ని ఎప్పుడు మనం ఫుల్ఫిల్ చేస్తాం? ఆ క్వశ్చన్ మార్క్ తీసేసి నా పేరుంది దేవా అని మనం ఎప్పుడు చెప్తాము? అలా అంటుబడి ఉన్నాం, మనం అంటుకట్టుకొని ఉన్నాము. అంటుకట్టుకొని ఉన్నందుకు అనేక గుణగణాలు మనలో ఈరోజు లేకపోయినాయి. అనేక గుణగణాలు లోకం తట్టు ఈరోజు మనము చూస్తున్నాం. ఆ యొక్క రక్షణ మార్గం తీసుకున్నా కూడా మనం ఏం చేస్తున్నాము? చనిపోయిన వారంగా ఈరోజు ఉంటున్నాము. ఎక్కడ ఉన్నా కూడా చనిపోయిన వారంగా ఉండకండి. సో ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడి వరకు మనం దిగినాము, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడి వరకు మనం వచ్చినాము? పాలు తాగుతున్నామా, లేకుంటే బలంగా ఉన్నామా, యవనస్తునిగా ఉన్నామా, లేకుంటే మధ్య వయసుగా ఉన్నామా? ఎట్లా మనము జీవిస్తున్నాము? ఎన్ని సంవత్సరాలైనా కూడా పాలు తాగే వారి లెక్క ఉంటే అభివృద్ధి చెందుతలేవు. సో ఇంకా మనము ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. మనం ఎవ్రీ టైం సాఫ్ట్వేర్ వచ్చింది అనుకో, దాన్ని అప్గ్రేడ్ చేస్తుంటారు. సో ఎవ్రీ టైం సిస్టమ్ వచ్చింది అనుకో, ఆ సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తుంటారు. ఆ సిస్టమ్ అప్గ్రేడ్ చేసినట్టు అట్లనే మనం కూడా ఏం చేయాలి? దేవుడిలో మనము గ్రంథం ఏంది అని కాల్చబడాలి, ప్రతి ఒక్క దాంట్లో వెలుగులో వెళ్ళాలి. ప్రతి ఒక్క చీకటి మయం జీవితము తీసివేయాలి. చీకటి అనే తీసివేయాలి. ఆయన రక్తం త్రాగాలి. ఆయన రొట్టె తిన్నప్పుడే మనం ఏం చేస్తాము? సజీవులుగా మనం ఈరోజు ఉంటాము. ప్రతి ఒక్కటి పరీక్షించుకోవాలి. మనం ఏ రీతిగా మనం ఈరోజు ఉన్నాము, ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, ఏ రీతిగా మనము బిహేవ్ చేస్తున్నాం, ఏ రీతిగా మనము ఎవ్రీ టైం మనము వస్తున్నాం, చర్చికి ఎలా వస్తున్నాము, ఇక ప్రవర్తన చూసుకోమన్నాడు. యెషయా భక్తుడు చెప్తాడు, రూపాయలు లేని వారలారా నా యొద్దకు రండి. యెషయా 55 చూద్దాము. యెషయా 55 ఫస్ట్ వర్సెస్ చూస్తే, దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రండి రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రూకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్ష రసం పాలను కొనుక్కొనుడి అని చెప్తుండు. సో ఇక్కడ ఆహారము కొరకు మనం ఈరోజు చెప్తున్నాం అన్నమాట. సో ఇక్కడ రూకలు లేని వారలారా అని ఇక్కడ సంబోధిస్తుండు. మనము చూద్దాం ఇక్కడ. యేసు మన ఆత్మకు పోషకుడే జీవాహారం. ఆయన స్వీకరించిన వారిని శాశ్వత జీవితం. యేసు ఈరోజు ఆహారము, యేసు జీవము, యేసు రక్షణ, యేసు శాశ్వత జీవనానికి ఆధారం అన్నమాట. సో ఆయన ద్వారానే మనం ఈరోజు ఆయన ద్వారానే ఏదైనా. ఇక్కడ దప్పిగొన్న వాళ్ళంట అంటే దేవుని సన్నిధి లేక ఖాళీగా ఉన్న ఆత్మను దేవుడు గుర్తిస్తున్నాడు. నీళ్ళ యొద్దకు రండి. దేవుడు తన జీవజలమైన మన ఆత్మను శుద్ధి చేసి చక్కదిద్దాలని ఈరోజు కోరుతున్నారు. రూకలు లేకపోయినను రండి. కృప దేవుని వరము, దాన్ని మనం సంపాదించలేము, అది పూర్తిగా ఆయన దయ. పాలు ద్రాక్షరసం కొనుడి. పాలు మనకు ఆత్మకు దేవుడిచ్చే పోషణను సూచిస్తుంది. ద్రాక్షరసం పరిస్థితుల్లో లభించే ఆధ్యాత్మిక ఆనందాన్ని సూచిస్తుంది. సో ఇక ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలి? ఆయన లేని ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలి. ఆయన ఆహారం అందరికీ ఈరోజు పంచిపెట్టాలి. సో మన జీవ గ్రంథంలో మన పేరు ఉందా లేదా మనము చెక్ చేసుకోవాలి. దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన దాకా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా. మా ప్రభా, మాకు డైలీ బ్రెడ్ ఇస్తున్నాం మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవా ఇస్తే మా ప్రభా, జీవాహారం నేనే అని చెప్పారు మా ప్రభా. దేవా నేను తిని దేవా ఇస్తే మా ప్రభా, యొక్క రక్తం త్రాగినప్పుడు మేము జీవిస్తామని చెప్తున్నారు మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో మేము పరిశుద్ధంగా ఉండటకు సాయం దయచేయండి దేవా.
దేవా నీ యొక్క జీవాహారం ఇతరులకు కూడా పంచేలాగా సాయం దయచేయండి దేవా. నీకు అస్సం కుమరించండి మా ప్రభావ మా పైన ఈ కుటుంబంలో దేవా. కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీనికి ఆశ్రయించండి దేవా. ఈ ప్రతి ఒక్క అవసరత తీర్చండి మా ప్రభా. యేసుక్రీస్తు నామములో దేవా యేస్తున్న ప్రభా అనాయింట్ చేయండి మా ప్రభా. వాళ్ళ దేవా యేస్తున్న ప్రతి ఒక్క నీ దేవా యేస్తున్న ప్రభా నీ యొక్క శిష్యులుగా చేయటకు మాకు దేవా ఇచ్చారు మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవా మేము శిష్యులుగా చేయటకు సాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున దీవించబడాలి మా ప్రభావ. ప్రతి ఒక్క సమస్యను యేసుక్రీస్తునామములో గద్దిస్తున్న మా ప్రభా. ప్రతి ఒక్క సైతాను గాడు ఎక్కడ ఉన్నాడు దేవా యేసు ప్రభాని గద్దిస్తున్న మా ప్రభా. ఎక్కడ ఎటువంటి ఫ్యామిలీలో రాకుండా సాయం దయచేయండి దేవా. ఇంకా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా ప్రభా. అగ్నిలాగా మేము మండాల మా ప్రభా. ఆ యొక్క లైట్ ప్రతి ఒక్కరికి మేము ఇయ్యాల మా ప్రభా. ఆ బర్నింగ్ అనేది మాలో ఉండాల మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవా జీవాహారం మీరే అని చెప్పారు మా ప్రభా. యేసు ప్రభుని వెంబడిస్తే మాకు జీవాహారం వస్తుంది మా ప్రభా. అటువంటి వెంబడించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభా. ఎటువంటి ఆపద లేకుండా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నారు. అన్న బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేవీపీఎం లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైందని గాక. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ఆమేన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్.